హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మౌంటెల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు 22 డిసెంబర్ ఫ్రైడే. సిఎన్జి 3 పాయింట్ ఉంది, రీడింగ్ 0 చేసిన. ఇంకెందుకు ఆలస్యం చేసుకో. టైం 5:30 అవుతుంది. టైం 5:30 అవుతుంది. ఈరోజు ఎలా ఉంటుంది బిజినెస్? ఓం నమః శివాయ, జై శ్రీరామ్. రోజు ఎట్లుందో తెలుసా? ఈ రోజున అయితే బాగుంటుంది బిజినెస్, ఈ ఒక్క రోజున అయితే బాగుంటుంది బిజినెస్ అని అనుకుని వచ్చే రోజులు అవుతున్నాయి ఇప్పుడు. ఒకప్పుడు ఈ రోజే కదా, ఈ రోజు కాస్త రేపు కవర్ చేద్దాంది అనుకుంటుంటే ఇప్పుడు అంత సినిమా లేదు. ఎప్పుడైతే ఆన్ చేసిన బుకింగ్, వెయిటింగ్ ఫర్ బుకింగ్. 5:30 అవుతుంది ఈరోజు. నిన్నటికి ఈరోజుకు ఒక 1 అవర్ ఇంచుమించు 1 అవర్ తేడా. చూద్దాం ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో. ఓకే, సిఎన్జి లేదని అంతా తిరిగి ఎల్బీ నగర్, ఇది భాగ్యనగర్ సిఎన్జి స్టేషన్ కాడికి వచ్చిన. లైన్ చూడండి, ఇది ఓన్లీ భాగ్యనగర్ సిఎన్జి స్టేషన్ అన్నమాట. ఓన్లీ సిఎన్జి. ఇందులో 3 పంపులు ఉంటాయి కొట్టేటివి, అయినా కూడా బండ్లు కదులుతలేవు. టైం 6, అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది. ఈ సిఎన్జి గోల ఏంటో ఏమో అర్థమే అవుతలేదు దారుణంగా. ఇప్పటికైతే సిఎన్జి పట్టడం అయిపోయింది. టైం 7 అయింది. స్టార్టింగే 1.5 గంట మనకు వేస్ట్ అయిపోయింది ఇప్పటి వరకు. ఈసారి ఇంతసేపు వెయిట్ చేసినా కూడా సిఎన్జి ఏమైనా ఎక్కిందా అంటే సరి ఎక్కలే. 1 పాయింట్ తక్కువైంది. ఏమైతే వస్తుందేమో ఈ సిఎన్జి ఇక్కడ ఎల్బీ నగర్ కాడ వేస్ట్. కానీ వేరే ఆప్షన్ లేక ఎక్కించుకోవాల్సి వస్తుంది తప్ప నుంచి, లేకపోతే వేస్ట్. ఇక్కడ బుకింగ్ అయితే ఇంతవరకు ఒక్కటి కూడా టికెట్ అనలే. ఏంటది సిఎన్జి బిల్? సిఎన్జిలోకి వచ్చింది. ఓకే, చూద్దాం ఫస్ట్ బుకింగ్ ఎక్కడికి వస్తుందో. సిఎన్జి పట్టించుకున్నాక స్టార్ట్ చేసిండే ఓలాలో వచ్చింది ఫస్ట్ బుకింగ్. చెప్తా. మినీ 13.8 కిలోమీటర్స్కి 185 రూపీస్ వచ్చింది. దీని తర్వాత వెంబటే ఊబర్లో ఇది అసలు ప్రైస్ చూస్తే గమ్మత్ అవుతారు. క్యాల్కులేటర్ చూస్తే ఫస్ట్ ఇది చూడండి, 43 కిలోమీటర్స్కి బుకింగ్ వచ్చింది. ఉంటుంది, అందరు డ్రైవర్ మ్యాచ్ చేసుకుని వెళ్తాడా? తిరుగుతానే ఉంది ఇంకా. వచ్చింది. సో ఓకే, ఈ బుకింగ్ అయితే 43 కిలోమీటర్స్కి 521 వచ్చింది. 30 రూపీస్ టోలు, 109 రూపీస్ క్యాల్కులేటర్ ఓన్లీ. అంటే కస్టమర్కి కూపన్ ఏమో వచ్చినట్టుంది, భారీ కూపన్ వచ్చినట్లుంది.
అందుకే క్యాస్కెట్ చాలా తక్కువ, 109 రూపీస్. అది మన వాలెట్లో అడుగుతుంది. కానీ మైహా అవతార్ బ్లాక్ 5 మైహా అవతార్ నుంచి బుకింగ్ వచ్చింది. లెట్స్ గో పికప్కి. ఇంకో ఈ బుకింగ్ అయిపోయినాక, ఈ బుకింగ్ అయితే అప్కమింగ్ వచ్చింది కదా, సో ఇది 33 కిలోమీటర్స్కు 531 రూపీస్ ఇచ్చిండు. దీని తర్వాత ఇది వచ్చి సరూర్ నగర్లో డ్రాప్ అయింది. మళ్ళీ సరూర్ నగర్ నుంచి అప్పా జంక్షన్ కాడికి అయితే అదే నార్సింగ్కి వచ్చింది. 31 కిలోమీటర్స్ 1 hour 419 రూపీస్ అయింది. దీని తర్వాత బుకింగ్ క్యాన్సిల్ అయింది, అప్కమింగ్ బుకింగ్ వచ్చి క్యాన్సిల్ అయింది. దీని తర్వాత ఇగో నార్సింగ్ కాడికి వెళ్ళిన. సో నార్సింగ్ కాడికి వెళ్ళిన తర్వాత సిఎన్జి 3 పాయింట్ ఉంది. ఏమో మళ్ళీ 2 hours వెయిట్ చేయాల్సి వస్తుందేమో అని డౌట్ వచ్చిండే. సో అయితే నేను ఇంకా బుకింగ్ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, తీసుకోలే. ఫైనల్గా లింగంపల్లి పడింది. లింగంపల్లి అంటే మనకు మదీనగూడ ప్లస్ అఫీస్పేటలో సిఎన్జి బంకులు ఉంటాయి. సరే ఇది అని లింగంపల్లి రైల్వే స్టేషన్ బుకింగ్ అయితే తీసుకున్నా. ఈ నుంచి మనకు మదీనగూడ సిఎన్జి స్టేషన్ అయితే ఒక 4.5 కిలోమీటర్స్ అనమాట. అక్కడికి సిఎన్జి పట్టించుకుంటా జస్ట్ అక్కడ లైన్ తక్కువ ఉంది. వెళ్తున్నా ఇది ఇంటర్సిటీ బుకింగ్ వచ్చింది. ఫాస్ట్గా సిఎన్జి పట్టించేసుకున్నా సదా ఇంటర్సిటీ. చందనగర్ మదీనగూడ నుంచి ఇది సంగారెడ్డికి వచ్చింది. 36 కిలోమీటర్స్ 600 ఇచ్చిండు. 641 క్యాష్ కలెక్టెడ్. ఓకే, ఇప్పుడు వరకైతే ఎర్నింగ్స్ 2300. ఇది అదొక 180, 2480 రూపీస్, 90 రూపీస్ అయింది. చాలా రోజుల తర్వాత దేవుడా, చాలా రోజుల తర్వాత ఎర్నింగ్స్ కొంచెం మంచిగా అవుతుంది ఈరోజు. చాలా రోజుల తర్వాత పండగ కారణం ఏంటంటే పండగే. ఈ పండగ ఎప్పుడైనా మళ్ళీ మామూలు అవుతుంది కావచ్చు. ఓకే, ఇప్పుడు సంగారెడ్డిలో ఉన్నా. ఇప్పుడు ఏంది ముచ్చట, ఇప్పుడైతే బాగా ఆకలేస్తాను, తినేసేయాలా. తినేసి ఇంకా బుకింగ్ వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యలో తినేస్తా. బుకింగ్ రాకపోతే తినేస్తా ఇప్పుడే. ఓకే, చూద్దాం. సంగారెడ్డిలో లంచ్ చేసేసి పటాచేరు ఖాళీగా వచ్చింది. అంతవరకు బుకింగ్ అయితే రాలేదు. తర్వాత ఓలాలో రెండు సార్లు బుకింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో తర్వాత ఊబర్లో బుకింగ్ శంషాబాద్ విలేజ్కి కొంచెం పెద్ద బుకింగే ఇగో, కానీ చాలా తక్కువ అమౌంట్. 5కి వచ్చింది. 80 కిలోమీటర్స్కి 57 minutes టైం పట్టింది. 880 రూపాయలు వచ్చింది. అంటే 10.5 రూపాయలు దగ్గర వచ్చింది అంతే, ఎక్కువ ఏం రాలేదు. టోల్ 170 రూపీస్, కస్టమర్ క్యాష్ కలెక్టెడ్ 1029 రూపీస్. ఇప్పుడు వరకు టోటల్గా 3188 రూపాయలు అవుతుంది ఊబర్లో. 3188 రూపాయలు. ఓలాలో 207 రూపాయలు. ఓకే, ఈజ్వల్ ఈరోజు మన ఎర్నింగ్స్ అనమాట. ఈరోజు మన ఎర్నింగ్స్ ఇది. ఇందులో మనకు సిఎన్జి అయితే భారీగా ఖర్చు అయింది. 382 కిలోమీటర్లు తిరిగినాము. 1500 సిఎన్జి చేసుకున్నాము. మైనస్ ఇది మన ఎర్నింగ్స్. ఇందులో ఈఎంఐ మెయింటెనెన్స్ తీసేయగా ఇది మన ఎర్నింగ్స్ 895 రూపాయలు చేసాము. ఎన్ని అవర్స్ అంటే ఇదో టైము 6:30, ఆల్మోస్ట్ 6:30. మనం 5:30 ఆన్ చేసినాం. ఇగో పండగ సీజన్లో కూడా మనము 13 గంటలు కష్టపడితే 895 రూపాయలు వచ్చింది. 900 13 గంటలు కష్టపడితే ఈఎంఐ మనకు మెయింటెనెన్స్ అన్నీ పోగా. ఓకే, ఇదనమాట ఇవాళ ఎర్నింగ్స్. ఇంకా ఇంటికే వెళ్ళిపోతున్నా. ఓకే, ఇది ఇవాళ ఎర్నింగ్స్. వీడియో అంతా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.